హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ProTraderTelugu ఛానల్. సో ఈరోజు యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే ఇవాళ ట్రేడింగ్ లేదు కాబట్టి. సో అందు గురించి ఒక చిన్న టెక్నికల్ కాన్సెప్ట్ అనేది ఒకటి నేను క్యాండిల్స్టిక్స్లో ఒకటి ఉపయోగపడేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో జనరల్గా అలాంటిది అంటే బేర్స్ ఎంటర్ అయ్యారని కానీ లేకపోతే బుల్స్ ఎంటర్ అయ్యారని కానీ ట్రేడ్ చేయడానికి మనకి ఇంట్రాడేలో ఒక టైం ఫ్రేమ్లో యూజ్ అవుతుంది అనమాట. అంటే డిఫరెంట్ ఫ్రేమ్స్లో కూడా ఉపయోగపడుతుంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో బాగా ఉపయోగపడుతుంది. అది ఒక క్విక్గా నేను చూపించి ఫినిష్ చేసేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ అదాని పోర్ట్సే ఓపెన్ అయింది మనకి, లక్కీగా చూద్దాం. ఇది మీరు ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు, బట్ ఫాలో త్రూ ఉండాలి, అది మట్టి గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఉన్నది ఎక్కడ డైలీ టైం ఫ్రేమ్లో కదా. ఫస్ట్ థింగ్ ఏంటి, డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నా. నేను ఇప్పుడు 15 మినిట్స్కి వచ్చా కదా. సో 15 మినిట్స్కి నేను రావడం జరిగింది. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీలో క్యాండిల్ స్టిక్స్ వచ్చిన వాళ్ళు అయితే జస్ట్ వినేసి ఊరుకోండి. ఇంకా మీరు టాప్లో అయితే మీరు ఇంకా లైట్ తీసుకోవచ్చు. బట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేకపోతే మీకు ఎవరికి తెలీదో వాళ్ళు కొంచెం వినండి, సీరియస్గా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. నేను మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్స్ ఒక ట్రెండ్లో ఉంటే అది ఇంకా పాజిటివ్ వైపే ఉన్నట్టు, ఇంకా అందులో నో డౌట్ అనమాట. ఓకే, దానికి మీరు ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, లోవర్ టైం ఫ్రేమ్లో 20 మూవింగ్ యావరేజ్ అనేది మీరు పక్కనే పెట్టుకోండి. ఓకే, మొబైల్ని ఎంత బాగా క్యారీ చేస్తారో రోజు మనము, అలాగే ఈ 20 మూవింగ్ యావరేజ్ అనేది రోజు మీరు ట్రేడింగ్లో పక్కనే పెట్టుకోవాలి. ఓకేనా, పెట్టుకుంటే ఏమవుద్దంటే ఇదిగోండి ఇలాగా ఒక సపోర్ట్ కింద ఉంటుంది, రెసిస్టెన్స్ కింద కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో దీనివల్ల మ్యాక్సిమం మనకి ట్రెండ్ ఎటు ఉన్నది అనేది తెలిసిపోతుంది. ఇక్కడ 15 మినిట్స్ కదా, మీరు 2 మినిట్స్కి వెళ్ళారనుకోండి, 8 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. 20 కన్నా లోవర్ అనమాట అది. ఓకే, సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్. ఇది నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే డీటెయిల్గా వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. మనం క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీరు ఇంట్రాడేలో మనందరికీ ఆపర్చునిటీస్ వస్తాయి, బట్ ఆ ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయం అనమాట. ఓకే, ఇక్కడ ప్రాపర్గా నేను ఇప్పుడు లాస్ట్ 4 డేస్లో చూసినప్పుడు నాకు ఇక్కడ కొన్ని క్యాండిల్ స్టిక్స్ క్లియర్గా కనపడ్డాయి. అది ఎక్కడో చూపిస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఈ పోర్షన్ని మీరు మార్క్ చేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి బిగినర్స్ ఎవరైనా ఉంటే. ఇదిగోండి, ఇది బుల్స్ ఎంటర్ అయ్యారనమాట ఇక్కడ. ఓకేనా, ఇది ఫస్ట్ క్యాండిల్, రెడ్ బార్ క్యాండిల్ని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ పోర్షన్ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాడు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీరు స్ట్రిక్ట్గా ఓకే బుల్స్ ఎంటర్ అయిపోయారని ఇక్కడ కన్ఫర్మ్గా పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఇదిగోండి మీరు చూస్తే ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి లో వచ్చిన తర్వాత ఇది నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాను, కానీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్యాటర్న్సే వస్తాయి. కానీ మనం ఆ టైంకి మనకి ఇది గుర్తురాదు. ఇది గుర్తు రావాలంటే మనం ఫ్రీక్వెంట్గా వీటినే రిపీటెడ్గా నేర్చుకోవాలి, చూడాల్సి అనమాట. అలాంటివి చేస్తే మనకి ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్లో మనం పడతాం కదా, మళ్ళీ ఎప్పుడు వారం తర్వాత 10 రోజుల తర్వాత సేమ్ అలాంటిదే రిపీట్ చేస్తారు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తే అక్కడ పొజిషన్ యాడ్ చేస్తాం. అందు గురించి మనం మాట్లాడుకునేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ డౌన్ అయింది. ఇది గ్యాప్ డౌన్. ఓకే, సో గ్యాప్ డౌన్ అయింది. ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మీరు ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. దీని కింద కూడా విక్ ఉంది చూసారా, విక్ పొడుగ్గా. ఆ విక్ స్ట్రెంత్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది అనమాట బయర్స్ ఉన్నారా అని. సో ఇక్కడ ఇద్దరు కొట్టుకున్నారు. ఫస్ట్ ఫుల్ రెడ్ క్యాండిల్ ఆల్మోస్ట్ 40% వరకు మీకు బయర్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. తర్వాత చూస్తే కింద క్యాండిల్ చూస్తే ఇప్పుడు నెక్స్ట్ బయర్స్ ఆల్మోస్ట్ 60% దాకా తీసుకెళ్లారు ఈ క్యాండిల్ నేను చెప్పేది. ఓకేనా, అప్పుడు డిసైడ్ అయిపోవాలి ఏమని, సో బయర్స్ ఎంటర్ అయిపోయారని చెప్పి. ఈ కరెక్షన్ ఏంటి, ఆల్మోస్ట్ ఇది ఈ పాయింట్ నుంచి మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి 835 840 నుంచి పడ్డది ఎక్కడికి 680కి. అవునా, ఆల్మోస్ట్ లైక్ రఫ్గా మనం చూసుకున్న 780,
160 పాయింట్స్ పడింది. సో 160 పాయింట్స్లో మనకి కవరేజ్ ఎంత అంటే 50% ఉంటుంది జనరల్గా. సో 50%లో వెళ్ళకపోయినా మనం 25% గానే టార్గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రాడే వరకు 20-25% గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సో మీరు నెక్స్ట్ క్యాండిల్ చూడండి, మళ్ళీ వీడేం చేశాడు, మళ్ళీ సేమ్ అంటే ఎవరో పెద్దోళ్ళు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ హ్యాండిల్ చేశారు, కొన్నారు గట్టిగా. సో ఇలాంటి చోట పొజిషన్ యాడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, రిస్క్. ఎందుకంటే ఇక్కడ మనకి 1:4 వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ అలాంటి చోట్ల మీరు 2:6 కూడా తీసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ 2 times కూడా రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ బుల్ క్యాండిల్స్ రివర్సల్లో అంటే రివర్సల్ క్యాండిల్స్ జరుగుతుంది అక్కడ. సో అందు గురించి మీరు చూస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి ప్రాపర్గా ఎంటర్ అయిపోయాడు చూసారా. మీరు చూస్తే ట్రెండ్ వెళ్ళింది, రిట్రేస్ అయ్యాడు, ట్రెండ్ వెళ్ళింది. మీరు ఓవరాల్గా చూస్తే ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్కి మధ్యలోకి వెళ్ళిపెట్టండి కరెక్ట్గా. ఇదిగోండి ఇక్కడ. సో ఎందుకు అంటే ఇది ప్రతి చోట రిపీట్ అవుతుందని కాదు, మనం అందు గురించి ఆ 50% టార్గెట్ చేయకల్లా. అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఎక్కడి వరకు వచ్చిందో, ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ క్యాండిల్ ఓపెనింగ్ వరకు అన్నా మనం టార్గెట్ చేసుకున్నా కూడా మీకు రఫ్గా ఒక 60 రూపీస్ వచ్చినాయి. 60 వద్దు, ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం కదా 30 రూపీస్ వచ్చినాయి కదా. సో 30 రూపీస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ సంథింగ్ అరౌండ్ 2 hours. సో వెరీ గుడ్ అమౌంట్. అందు గురించి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి విక్స్ ఉన్న క్యాండిల్స్ ఎక్కడైతే ఉంటాయో మీకు ఎలాంటి స్టాక్లో ఉన్నా సరే 5 minutes, 10 minutes, 15 minutes ఈ 3 టైం ఫ్రేమ్లో మీరు కనుక యూజ్ చేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్లో ఖచ్చితంగా మనీ ఉంటుంది. కానీ ఫాలో త్రూ అనేది ఇంపార్టెంట్. ఫాలో త్రూ లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్కి ఫాలో త్రూ ఉందా, లేదు. రెండోది ఏంటి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ కింద ఉన్నాడు అంటే మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఏంటి, రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అవుతుంది, అవునా. సో రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అవుతున్నప్పుడు మూవింగ్ యావరేజ్ అక్కడ ఉన్నప్పుడు మీరు జనరల్గా అక్కడ కాల్ తీసుకోకూడదు, లాంగ్ కాల్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఫేవర్గా ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది మీరు ఆ రోజు కనుక ట్రేడింగ్లో చూస్తే అది ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. సో మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ వరకు రాదు అప్పటికి, ఎందుకంటే ప్రైసే అక్కడ వరకు ట్రావెల్ చేయనప్పుడు మూవింగ్ యావరేజ్ ఎందుకు వస్తుంది. సో మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉంటుంది, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది అప్పుడు మనం కాల్ తీసుకున్నప్పుడు. సో ఇది ట్రావెల్ అవుతున్నంతసేపు మనం కూడా ఇలా ట్రావెల్ అవుతాం అనమాట. ఈ లోపల మనకి మన టార్గెట్ మనం రీచ్ అయిపోతాం. సో డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ మూవింగ్ యావరేజ్ కిందే ఉంది ప్రైస్, బట్ మూవింగ్ యావరేజ్కి చాలా దూరంగా ఉంది ప్రైస్. దగ్గరగా ఉండడం వేరు, దూరంగా ఉండడం వేరు. ఇది సేమ్ అదే కదా నేను చెప్పింది కాన్సెప్ట్ ఇది. సో ఇది ఒక కాన్సెప్ట్, ఇది యూజ్ అవుతుంది మీకు ఎక్కడైతే మీరు విక్స్ కనుక కింద చూస్తే స్ట్రాంగ్ విక్స్ ఒక 3 or 4 క్యాండిల్స్ వరుసగా అక్కడ బయింగ్ ఉన్నట్టు. కింద అయితే పైన ఉంటే ఇదిగోండి ఇలాగనమాట ఇండెసిషన్ నడిచింది, ఒకటేమో ఇండెసిషన్, నెక్స్ట్ రివర్సల్ క్యాండిల్, ఓకే, నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఇండెసిషన్ క్యాండిల్ డోజీ, అంతే. నెక్స్ట్ క్యాండిల్ కొట్టేశారు. ఇక్కడ ఎలాగ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కూడా ఇలాగే ఉంది. ఇంక ఇది సంథింగ్ లైక్ ఆల్గో ట్రేడింగ్ నడిచింది ఇక్కడ ఇది, ఓకే, ఇది ఆల్గో అంటారు దీన్ని. సో మీకు విక్స్ కనుక బాగా పెద్దగా కనుక పొడుగ్గా కనుక ఉంటే కింద ఉంటే మనకి అక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. 3 or 4 ఉంటే మీకు అక్కడ బయింగ్ ఉన్నట్టు, కన్సిస్టెంట్ బయింగ్ నడిచి ట్రెండ్ రివర్సల్ అవుతున్నట్టు. ఒక క్యాండిల్ ఉంటే వర్కౌట్ అవ్వదు. సో దానికి ఫాలో త్రూ ఉండాలని, ఫాలో త్రూ అంటే కంటిన్యూస్ క్యాండిల్స్ అనేవి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకొక స్టాక్ మీద కూడా చూపిస్తే ఒక్క ఫాస్ట్గా మీకు అర్థమవుతుంది. ఇది భారతీ ఎయిర్టెల్. అప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇది రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు ఈ క్యాండిల్ చూస్తే అర్థమవుతుంది కదా. బట్ ఫాలో త్రూ క్యాండిల్ కూడా భారతీ ఎయిర్టెల్లో ఉండాలి. సో మండే భారతీ ఎయిర్టెల్ ప్రైస్ కనీసం ఈ ఏరియాకి రావాలంటే ఇక్కడ ఒక బేస్ ఉంది కదా, సో 534కి అంటే ఒక 4 రూపీస్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ ఈ క్యాండిల్కి ఈ రివర్సల్ ఇది ఉంది కదా, ఈ క్యాండిల్కి మనం హ్యామర్ అనలేం దీన్ని పర్ఫెక్ట్గా, అలాగని చెప్పి గ్రేవ్ స్టోన్ డోజీ అని కూడా అనలేము.
సో ఇట్స్ సంథింగ్ లైక్ ఏ రివర్సల్ క్యాండిల్ ఇది. సో ఈ రివర్సల్ క్యాండిల్కి అంటే సెల్లర్స్ ఫుల్ ప్రెషర్ ఉంది చూసారు కదా పైనుంచి. ఇది ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అనమాట. ఆ గ్రీన్ క్యాండిల్ కాస్త రెడ్ క్యాండిల్ అయిపోయింది. సో ఆ రెడ్ క్యాండిల్కి ఇంకో ఫాలో త్రూ క్యాండిల్ కనుక కిందకుంటే మనకి రేపు 534 అనేది ఈజీగా వస్తుంది ఓకే జనరల్గా. బట్ ఇక్కడ ఫాలో త్రూ లేకపోతే మట్టికి మళ్ళీ ఆల్రెడీ 200 మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోతాడు. ఏ 544కి వెళ్ళొచ్చు, 550కి వెళ్ళిపోవచ్చు రేపు. సారీ రేపు కాదు, మండే. ఓకే ఫ్రెండ్స్, సో మీరు అలాగా విక్స్ ఉన్న క్యాండిల్స్ చూసుకుంటే మీకు స్ట్రెంగ్త్ అనేది క్లియర్ కనబడుతుంది. ఇదిగో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే క్యాండిల్ ఉంది, బట్ ఆ క్యాండిల్ లెంత్ చూడండి మీరు ఒక్కసారి. 534.29 ఆల్మోస్ట్ లైక్ 5 రూపీస్ రైట్. సో 5 రూపీస్ క్యాండిల్. సో ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయిపోయింది అంతే. స్ట్రెంగ్త్ ఉంది. ఫాలో త్రూ ఉందా, ఇదిగోండి ఫాలో త్రూ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, సాలిడ్ క్యాండిల్ ఉంది నెక్స్ట్ క్యాండిల్ అంతే. అక్కడి నుంచి ఏమైంది, సో ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక చిన్న రీట్రేస్ వచ్చినా సరే ఇదిగోండి రఫ్గా మీరు ఇక్కడ ఎంటర్ అయినా కూడా, ఇదిగోండి ఇక్కడ ఎంటర్ అయినా కూడా జనరల్గా మరీ పైన ఏం తీసుకోక్కర్లేదు, ప్రాఫిట్ కొంచెం కింద తీసుకున్నా. సో 535, 542, 7 రూపీస్. సో అలా ఉంటుంది. వెయిట్ చేసి ఆ రివర్సల్ వచ్చిన క్యాండిల్స్, విక్స్ ఉన్న క్యాండిల్స్ తీసుకుంటే యూజ్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.